పౌలు గారు అంటున్నారు, నా శరీరంలో అనేక ముళ్ళు ఉన్నాయి, నా చుట్టూ అనేక మంది శత్రువులు నన్ను చంపుదామని పరిగెడతా ఉన్నారు. ఏ క్షణం చస్తానో నాకే తెలియదు, ఎట్లా చస్తానో నాకే తెలియదు, ఎవరు చంపుతారో నాకు తెలియదు, ఎప్పుడు ఎటు వెళ్తానో నాకే తెలియదు, ఏ మనిషితో ఎప్పుడు ఎట్లా సువార్త చేస్తానో నాకు తెలియదు. ఇన్ని ముళ్ళుల మధ్య నేను పరిగెడుతున్నాను. నేను దేని కొరకు పరిగెడుతున్నాను అంటే, దేవుడు నన్ను పిలిచిన ఆ పిలుపుని నిలబెట్టడానికి, గురియొద్దకే నా బహుమానాన్ని నేను పొందుకోవడానికి పరిగెడుతున్నాను. ఇదిగో వెనకున్న నా మరణాన్ని, వెనక తరుముతున్న నా శత్రువుల్ని, వెనక నేను చేసిన పాపాలని, బతికిన ఈ చెడు మార్గాన్ని, నా శత్రువుల్ని, నా పాపపు జీవితాన్ని అంతటినీ విడిచిపెట్టాను. నా చుట్టూ ఉన్న శత్రువులందరినీ నేను చూడట్లా, నా శ్రమలని నేను చూడట్లా. దేవుడు నాకు గురి పెట్టిన ఆ గురి వద్దకే నేను, కోసం కాదు, ముందున్న వాటి కొరకే నేను పరిగెట్టుచున్నాను. మనము దేని కొరకు పరిగెట్టుచున్నాము? జ్ఞానుడి పొట్టను నింపుకోవడం కోసం, స్వస్థత కోసం, లోకంలో ఉన్న బంధాల కోసం, లోకపు మనుషుల కోసం, మన కోసం, మన కొరకు. కాబట్టి పరుగులు పెట్టాలి. అందుకే మేము పరిగెడతాం. కానీ ఆ పరుగు ఎట్లాంటిదో తెలుసా? లోక సంబంధమైన పరుగు. నేను చెప్పే పరుగు ఆత్మ సంబంధమైన పరుగు. ఈ పరుగు నీకు ఒక గొప్ప బహుమతిని దేవుని దగ్గర నుండి నీకు ఇప్పించగలుగుతుంది. కానీ లోకపరమైన పరుగు నీకు వరకే ఉండగలుగుతుంది, ఈ లోకం వరకే మిగిలిపోతుంది. ఆలోచించాల. విశ్వాసులు మనందరం ఎవరు? విశ్వాసం అంటే తెలుసా? నిరీక్షణ కలిగిన వారు.